ఏ ఎక్కడిది చార్మినార్ చెమక్కున మెరుస్తుందనుకో రాదుండ్రి. రంజాన్ నెల కదా, షాపింగ్ మామూలుగా లేదబ్బా. ముస్లింలకు ఇదే పెద్ద పండుగ కాబట్టి ఓ లెవెల్లో చేసుకుంటారన్నట్టు. ఇక అన్ని పార్టీలు ఇఫ్తార్ దావతులు కూడా ఇస్తున్నాయి. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలా ఇఫ్తార్ దావత్ ఇచ్చింది సర్కారు. ఎంఐఎం అధ్యక్షుడు అసద్ బాయ్, ముస్లిం మత పెద్దలు, ముఖ్యమైనోళ్ళు చాలా మందే వచ్చిండ్రు. రంజాన్ కానుకలు వంచి మైనార్టీల కోసం ఎన్నో పథకాలు పెట్టినం, అందరం కలిసిమెలిసి ఉండాలి, తెలంగాణను డెవలప్ చేసుకుందామని ఆవాజిచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. క్రికెట్ ఆడుకునే ఒక యువకుడిని ఈరోజు మంత్రిగా మొహమ్మద్ అజరుద్దీన్ గారిని ఈరోజు మనం మంత్రిగా నియమించుకోవడం జరిగింది. 8 మంది మైనారిటీలను వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమించుకోవడం జరిగింది. ఇక బీఆర్ఎస్ హెడ్ ఆఫీస్ లా రామన్న ముంగటవడి ఇఫ్తార్ కార్యం పెట్టిండు. మా ఏలువడిలా ముస్లింలను మంచిగా చూసుకున్నామని కచ్చిండు. బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు సారు ఇఫ్తార్ విందుకొచ్చిండు. పాటోలు పెడితే అందరినీ సమానంగా చూస్తుందట సెంట్రల్ గవర్నమెంట్. नरेंद्र मोदी ने कहा है सबका साथ, सबका विकास, सबका प्रयास और सबका विश्वास. జిల్లాలో కూడా జోరుగా నడుస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవ్వరు ఇలాకలాళ్ళు దావతులు ఇస్తున్నారు. ఈ శుక్రవారమే రంజాన్ పండుగ దగ్గరికి వచ్చింది కాబట్టి చార్మినార్ లో జోరుంది షాపింగ్. తెల్లం దాకా నడుస్తుంది అనుకో రాదుండ్రి. ఇక హలీం బట్టీలకైతే ఇరామే ఉంటలేదు, ఏడ జుడు లైన్లు. రుషి కమ్మ ఉంటది కాబట్టి అందరు తింటాన్రు మళ్ళా.